హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో మనం ఇప్పటిదాకా డిఫరెంట్ వీడియోస్ చేసాం కదా. ఈరోజు ఒక అప్డేట్ అనేది వచ్చింది అనమాట. అదేంటనేది కూడా మీకైతే ఎక్స్ప్లెయిన్ చేయాలని ట్రై చేస్తాం. సో మీరు ఇక్కడ చూడొచ్చు, ఇది డేటా ఫ్లో జెన్2 అనమాట. సో నేను క్రియేట్ చేశాను. మీరు ఇక్కడ గిట్ స్టేటస్ ఏమొస్తుంది, అన్సపోర్టెడ్ వస్తుంది అనమాట. కానీ రీసెంట్గా మనకి అప్డేట్ అయితే రిలీజ్ చేశారనమాట. ఏదైతే డేటా ఫ్లో జెన్2 ఉందో మనకి గిట్ సపోర్ట్, డిప్లాయ్మెంట్ పైప్ లైన్స్, పబ్లిక్ ఏపీఎస్ అన్నీ కూడా క్రియేట్ చేయడానికి పాసిబిలిటీ ఉంది. అలానే కొన్ని చేంజెస్ కూడా ఉన్నాయన్నమాట లోపల, అంటే విత్ ఇన్ ద ఎడిటర్లో. సో ఏంటి అనేది కూడా మనం అయితే ఎక్స్ప్లోర్ చేయడం ట్రై చేద్దాం. సో న్యూ ఐటమ్, ఇక్కడ డేటా ఫ్లో జెన్2 ఉంది కదా. సో దీని మీద క్లిక్ చేద్దాం. మనకి ఇంతకుముందు జస్ట్ పేరు ఇస్తాం, కానీ ఇది లేదనమాట. బట్ ఇప్పుడు మనం లైక్ లేక్ హౌస్ క్రియేట్ చేసినప్పుడు స్కీమ్ అనేది ఎలా ఎనేబుల్ చేస్తాం ఇక్కడ కూడా అనమాట. ఇది ప్రివ్యూ వర్షన్ ఉంది. డేటా ఫ్లో ఓకే. సో పేరు ఏదైనా ఇచ్చుకోవచ్చు. నేనైతే చూడండి ఇది క్లిక్ చేశాను, క్రియేట్. సో ఇప్పుడు మనకి డేటా ఫ్లో జెన్2 అనేది క్రియేట్ అవుతుంది. సో కొన్ని డిఫరెన్స్లు కూడా ఉన్నాయన్నమాట. అవి ఏంటనేది కూడా మీకు ప్రాక్టికల్గా చూపించడానికి ట్రై చేస్తాను. ఓకే, యూజర్ ఇంటర్ఫేస్ ఎలా ఉంది. సో మనం ఏం చేద్దామంటే ఏదో ఒక డేటాను తీసుకొద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఓకే, గెట్ ఫ్రమ్ అనదర్ సోర్స్. సో సీక్వల్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ లేకపోతే లేక్ తీసుకుందాం, వన్ లేక్. సో టెంప్లేట్స్ అంటే చేంజెస్ ఏమున్నాయో చూపించడం కోసం అనమాట నా ఇంటెన్షన్. ఏదో లేక్ హౌస్ నుంచి వేర్ హౌస్కి, వేర్ హౌస్ నుంచి లేక్ హౌస్కి ఎక్కడో ఒకసారికి డేటాను మూవ్మెంట్ చేస్తే మీకు అక్కడ ఉన్న ఆప్షన్స్ ఏంటి, కొన్ని చేంజెస్ అది ఏంటనేది చూపిద్దామని నా ఇంటెన్షన్. ఐ డోంట్ నో హౌ మచ్ టైం విల్ టేక్, బట్ విల్ వెయిట్. ఓకే, సో థ్యాంక్ యూ. సో ఇక్కడ మనకి సో ఎంపీ సేల్స్ ఇన్ఫో ఉంది కదా, లేకపోతే అడ్రస్ టేబుల్ ఉంది కదా. సో ఏదైనా తీసుకోవచ్చు. సో నేనైతే అడ్రస్ టేబుల్ తీసుకుంటాను. ఓకే, సో ఉంది కదా, జస్ట్ క్లిక్ దట్. ఓకే, సో క్రియేట్. సో ఇలా మనము డేటా ఫ్లో జెన్2లో డేటాని కనెక్ట్ అవుతాం. సో ఇది అందరికీ తెలిసిందే, నేను కొత్తగా ఏం చెప్పేదేం కాదు. అండ్ ఇక్కడ డెస్టినేషన్. ఓకే, సో ఇక్కడ డెస్టినేషన్ ఉంటుంది. నేనైతే వేర్ హౌస్కి లోడ్ చేస్తున్నాను. అండ్ న్యూ కనెక్షన్, నెక్స్ట్. లోడ్ అవుతుంది. ఓకే, సో నేనైతే సో ఏదో ఒకటి. ఓకే, సో లెట్ ఇట్ బి, క్లిక్ ఆన్ నెక్స్ట్. సో మీరు చూడొచ్చు. సో రీప్లేస్ ఇదంతా కూడా ఓకే, నో ప్రాబ్లం. సో సేవ్ సెట్టింగ్స్. సో ఇప్పుడు మనకి సోర్స్ అనేది లేక్ హౌస్ అండ్ డెస్టినేషన్ వచ్చేసరికి ఫ్యాబ్రిక్ డేటా వేర్హౌస్. ఓకే, సూపర్, సో గుడ్. అయితే మనకి ఇంత నిన్న మీరు అబ్జర్వ్ చేస్తే మనకేముంటుంది, పబ్లిష్ సేవ్ ఉంటుంది, అవునా కాదా. మీరు డేటా ఫ్లో జెన్2 ఓపెన్ చేసినప్పుడు ఇక్కడ మనకి పబ్లిష్ సేవ్ ఉంటుంది. అలా నేను ఇక్కడ మర్చిపోయినా చూశాను. సో బట్ ఇక్కడ లేదనమాట ఆప్షన్. ఓకే, సో దాని బదులు ఇక్కడ మనకి చూడండి, సేవ్ అండ్ రన్. ఓకే, సేవ్ చేసి రన్ చేయమంటాను. ఓకే, చూద్దాం ఇది ఎలా ఉంటుంది ఏంటనేది. సో నేను ఏదైతే చేంజెస్ చేసానో వాటన్నిటిని సేవ్ చేసి రన్ చేస్తున్నాను చూడండి. సో ఓకే, ఇమ్మీడియట్గా క్లోజ్ అవుతుంది. అంటే నథింగ్ బట్ మీరు ఇంతకుముందు ఏదైతే పబ్లిష్ చేసినప్పుడు మనకి క్లోజ్ అవుతుందో ఇక్కడ క్లోజ్ అవుతుంది. డేటా ఫ్లో జెన్2. ఓకే, ఇప్పుడే కదా నేను క్రియేట్ చేసింది. ఇదేమో అన్కమిటెడ్ వస్తుంది, ఇదేమో అన్సపోర్టెడ్. ఓకే, మీరు చూసుకోవచ్చు. ఇక్కడ కొంచెం ఎక్స్పాండ్ చేద్దామంటే రావటం. ఐ థింక్ ఇది మూవ్ అవటం లేదు. ఓకే, మీరు చూడొచ్చు. సో ఇది అన్కమిటెడ్ అనమాట. అలాగే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇంకోటి కూడా మనకి ఇంతకుముందు ఇవి ఉండేవి, బట్ ఇదైతే లేవన్నమాట.
అంటే రిఫ్రెష్ చేయడం, స్కెడ్యూల్ రిఫ్రెష్ ఇవన్నీ ఉండేవి. బట్ ఇక్కడ మనకి ఏమి లేవు అనమాట. ఓకే, సో దాని బదులు మనకి ఇక్కడ సో 3 ఎలిప్స్ ఉంది కదా ఇక్కడ. సో ఇక్కడ మనకి సో క్యాన్సిల్ రిఫ్రెష్ అంటే ఇంకా రిఫ్రెష్ అవుతుంది. బట్ ఇక్కడ మనకి ఎటువంటిది అంటే పబ్లిష్ అవటం కానీ లేదా రన్ అవటం కానీ ఎటువంటి ఇండికేషన్ లేదనమాట. సో దట్ మనకి ఒక కన్ఫ్యూజన్ అనేది రావడానికి అవకాశం అయితే ఉంటుంది. సో ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. ఓకే, సో ఇప్పుడైతే చూడండి, రిఫ్రెష్ నా స్కెడ్యూల్ రీసెంట్ రన్స్ అంటే ఏదైతే రీసెంట్గా మనం రన్ చేసామో వాటిని కూడా చూసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఓకే, లోడ్ అవుతుంది. చూడండి, సక్సెస్ 35 సెకండ్స్ ఆన్ డిమాండ్. సో అదే సేమ్ థింగ్ ఇక్కడ కూడా ఉందా చూడండి. సో డేటా ఫ్లో ఇదన్నమాట, అబ్జర్వ్ చేశారా? ఓకే, ఇక్కడ కూడా సో రిఫ్రెష్ నౌ కానీ స్కెడ్యూల్ రిఫ్రెష్ కానీ రీసెంట్ రిఫ్రెష్ ఏమేమి చేసాము ఎక్కడ కనపడటం లేదు. అదే ఇక్కడ డేటా ఫ్లో జెన్2 సిసిడి ఏదైతే ఉందో రిఫ్రెష్ నౌ స్కెడ్యూల్ చేయొచ్చు, రీసెంట్ రన్ మళ్ళీ రిఫ్రెష్ చేస్తాను కావాలంటే చూద్దాం. ఓకే, సో రీసెంట్ రన్స్ ఫస్ట్ ఇనిషియల్గా ఐడియల్ స్టేటస్ ఉంటుంది, దాని తర్వాత రిఫ్రెష్ చూడండి. సో ఆటోమేటిక్గా మీకు స్టేటస్ మారుతుందండి. బట్ ఒక్కోసారి ఫెయిల్ అయిన అవ్వచ్చు, లేకపోతే ఒక్కోసారి రకరకాల సిచ్యువేషన్స్ అనమాట. అది మనం చెప్పేది కాదు, ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ దట్. ఓకే, ఇంకా టైం తీసుకుంటుంది, బట్ విల్ వెయిట్ దట్. సో ఇంకా ఐడియా ఉందా? ఓకే, మీన్ వైల్ నేనేం ఓపెన్ చేస్తాను అంటే డేటా ఫ్లో జెన్2 ఇంతకుముందు ఏదైతే ఉందో అది ఓపెన్ చేద్దాం. లోడ్ అవుతుంది. చూసారా, ఇంతకుముందు ఏముంది పబ్లిష్ అని ఉంది, బట్ ఇప్పుడు మనకి పబ్లిష్ ఉందా ఎక్కడా లేదన్నమాట. ఓకే, అబ్జర్వ్ చేసారా ఇంతకుముందు. సో ఒక నిమిషం, పబ్లిష్ నౌ పబ్లిష్ లేటర్ అని ఉంది, కానీ లేటెస్ట్ ఏముంది సేవ్ అండ్ రన్ సేవ్ ఉంది. ఓకే, మీరైతే ఆ డిఫరెన్స్ అనేది నోటీస్ చేశారని అనుకుంటున్నాను. ఓకే, స్టిల్ గోయింగ్ ఆన్. అండ్ సో ఇక్కడ కూడా చూద్దాం, వెరిఫై చేద్దాం. సెంట్రన్స్ ఓకే, చూడండి. సో సక్సెస్ అయింది, కాకపోతే 48 సెకండ్స్ అనమాట. ఇలా మీరేంటంటే సో మీరు కమిట్ కూడా చేసుకోవచ్చు. సిఏసిడి పైప్ లైన్స్ అన్ని కూడా సపోర్ట్ చేస్తుంది. అలానే డిప్లాయ్మెంట్ పైప్ లైన్స్ కావచ్చు అండ్ యూపీఎస్ కావచ్చు, అన్నీ కూడా లేటెస్ట్ డేటా ఫ్లో జెన్2 అయితే సపోర్ట్ చేస్తుంది. మీరు కూడా ట్రై చేయండి, ఖచ్చితంగా మీకు ఒక ఐడియా అనేది రావడానికి అవకాశం అయితే ఉంటుంది. ఒకవేళ మీరు స్కెడ్యూల్ రిఫ్రెష్ చేయాలని కూడా చేయొచ్చు. సో చూపిస్తాను అది కూడా. స్కెడ్యూల్ ఓకే, చూసారు కదా, ఇలా కూడా మీరైతే చేయడానికి పాసిబిలిటీ ఉంది. ఓకే, సో మీకైతే అర్థమైందని అనుకుంటున్నాను. ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కామెంట్ సెక్షన్ పెట్టండి, సో దట్ నేనైతే రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఓకే గైస్, సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. విల్ క్యాచ్ యు నెక్స్ట్ వీడియో. బై బై.